దక్షిణ భారతదేశంలోనే సుప్రసిద్ధమైన సరస్వతి క్షేత్రం నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారి జన్మదినం వసంత పంచమి, శ్రీ పంచమి సందర్భంగా భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. వేకువజామున 2 గంటల నుండి క్యూ లైన్లో భక్తులు నిలబడి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వసంత పంచమిని పురస్కరించుకుని సుప్రభాత సేవతో అమ్మవారి పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సరస్వతి, మహాకాళి, మహాలక్ష్మి అమ్మవార్లకు ఆలయ వైదిక బృందం ప్రత్యేక పూజలు నిర్వహించింది. వేకువజామున 3 గంటల నుంచి అక్షరాభ్యాస పూజలు ప్రారంభించారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి చిన్నారులకు అక్షర శ్రీకార పూజలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఆలయంలో ప్రత్యేకంగా 3 అక్షరాభ్యాస మండపాలను ఏర్పాటు చేశారు. వేదవ్యాసుడు ప్రతిష్ఠించిన ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం వసంత పంచమి వేడుకలను వైభవంగా నిర్వహిస్తారు. మాఘమాసంలో వచ్చే మాఘశుద్ధ పంచమిని వసంత పంచమిగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు భారీగా తరలివచ్చిన భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్లలో బారులు తీరిన భక్తులకు ఆలయం తరఫున పాలు, పండ్లు, బిస్కెట్లను పంపిణీ చేశారు. అమ్మవారి దర్శనానికి 3 గంటల సమయం పట్టింది. పోలీసు, రెవెన్యూ శాఖల సమన్వయంతో ఆలయ అధికారులు భక్తులకు ఏ ఇబ్బంది కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. పోలీసు శాఖ సుమారు 200 మంది సిబ్బందితో భద్రతను ఏర్పాటు చేసింది. బాసరా క్షేత్రం లోపల సంవత్సరం లోపల ముఖ్యమైన 3 పండుగలు ఇక్కడ జరపబడతాయి. అందులో మొదటిది దేవీ శరన్నవరాత్రి ఉత్సవములు మరియు అమ్మవారి పుట్టినరోజు వసంత పంచమి. మాఘమాసంలో మొదటి పంచమి వసంత పంచమి, ఆషాఢ మాస పూర్ణిమ, వ్యాస పూర్ణిమ, ఈ యొక్క ముఖ్యమైన పండుగలు ఆలయం లోపల జరపబడతాయి. అమ్మవారి వసంత పంచమి మాఘశుద్ధ పంచమి రోజు అమ్మవారి యొక్క జన్మదినం కాబట్టి ఆ రోజు కూడా లోక కళ్యాణార్థమై అమ్మవారి విశేషమైన పూజలు ఆలయం లోపల జరపబడతాయి. ముఖ్యంగా చదువు తల్లి కొలువైన క్షేత్రం కాబట్టి ఇక్కడ తమ చిన్నారులకు అక్షర శ్రీకార పూజలు ప్రత్యేకంగా జరపబడతాయి. ఈ అమ్మవారి పాదాల చెంత తమ పిల్లలకు అక్షర శ్రీకారం చేస్తే మంచి విద్యా బుద్ధులు కలుగుతాయని ప్రతిదీ కాబట్టి భక్తులందరూ విశేషంగా వచ్చి అమ్మవారి ఆశీర్వచనం తీసుకొని అమ్మవారి పాదాల చెంత చిన్నారులకు అక్షరాభ్యాస పూజలు చేయిస్తుంటారు. 3 రోజులుగా కొనసాగుతున్న ఈ ఉత్సవాల్లో చివరి రోజు వసంత పంచమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకలకు భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో బాసర భక్తజన సంద్రంగా మారిపోయింది. ఆలయ పరిసరాలు, గోదావరి తీరం, హోటళ్లు, దుకాణాలు భక్తులతో కిటకిటలాడాయి.